ఒక విధంగా చెప్పాలంటే పరిపాలించడం ఎలాగో చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించాలని కూడా తెలియనంత చేతగాని ప్రభుత్వ పాలనలో ఇంకొక 5 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే దానికి నిదర్శనంగా ఈ మధ్య కాలంలో ఒక దుర్మార్గమైన పని బాగా వైరల్ అవుతుంది. అది ప్రజలందరూ అసహించుకుంటున్నారు. రుషికొండ టాపిక్ వింటుంటే నరాలు జువ్వుమంటున్నాయి, రక్తాలు మరిగిపోతున్నాయి ఒక్కొక్కరికి. అంత అన్యాయమా? అసలు ఏంటి ఇది అనేది ఒక్కసారి చిన్నగా ఒక విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా చూసుకుంటే మన విభజిత ఆంధ్రప్రదేశ్కి అసలే లోటు బడ్జెట్లో ఉన్నాం. రాష్ట్రానికి నిధులు లేవు, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. అయితే అప్పుడు బుద్ధి బుర్ర ఉన్న ప్రభుత్వం అయితే ఏం చేయాలి? ఏదైతే ఖజానా ఖాళీ అయిపోయిందో, ప్రభుత్వ ధనం ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోతున్నాయో దాన్ని పెంచే గుణంగా ముందుకు నడవాలే కానీ ఉన్న డబ్బు ఖర్చు చేసే విధంగా ముందుకు నడవకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 కోట్లని అంచనా వేస్తున్నారంట రుషికొండ మీద కట్టినటువంటి సుందరీకరణ భవనాలు. ఆ భవనాలు కట్టడానికి 500 కోట్లు తగలబెట్టారంట. ఎవడైనా కడతాడండి. ఇప్పుడు అవసరమా? మన ఆంధ్రప్రదేశ్కి అవసరమా? అవి దేనికోసం కట్టారు? ఎవరిని ఉద్ధరించడానికి కట్టారు ఆ భవనాలు? ఒక పనికిమాలని ఐటీ మినిస్టరు, కోడిగుడ్డు మినిస్టరు, అవి జగను సంతానం కట్టుకోలేదు, ప్రభుత్వ భవనాలు. ఎవడు చెప్పాడండి మీకు ప్రభుత్వ భవనాలు కట్టమని? ఎవడు చెప్పాడు? నువ్వు బాత్రూంలో కూర్చుంటే నీకు సముద్రం వ్యూ కనిపించాలా? వర్ణన అసలు చెప్పడానికి కూడా చండాలంగా అనిపిస్తుంది. 600 కోట్లు అంటండి అంచనా. ఒకరు 500 కోట్లు అంటున్నారు, ఒకరు 600 కోట్లు అంటున్నారు, ఒక 450 కోట్లు అంటున్నారు. ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తే కానీ తెలియదు అసలు ఎంత ఖర్చు పెట్టారండి. అది కనీసము రాజధాని దిక్కులేదండి మనకి. ఇదిగో ఈ బాబు గారి పుణ్యం అంటూ ఇప్పుడు మా రాజధాని అమరావతిని గల్లాలు ఎగరేసుకొని చెప్పే తెలుగు ప్రజలం మేము ఇప్పుడు అయినాం. కానీ గత 5 ఏళ్ళలో రాజధాని దిక్కులేని అనాథలం అయిపోయినాం. దాని మీద ఈ 5 సంవత్సరాలు ఎవడు మాట్లాడలేదు. 3 రాజధానులు సంకన ఆగిపించేశారు పక్కన పెట్టి. ఊరూరా ప్యాలెస్లతో ఊరేగే జగన్ రుషికొండ మీద తన కోసం అన్నట్లు మరో ప్యాలెస్ నిర్మించుకోగా అందుకు చేసిన ఖర్చు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. కొండను తవ్వి భవనాలు నిర్మించడం ఒక ఎత్తు అయితే వాటిలో ఇంటీరియర్ ఫర్నిచర్ వస్తువులు విలువ తెలిస్తే కళ్ళు బెయిర్లు కమ్మాల్సిందే. ఇంటీరియర్స్ వరకు వస్తేనంటండి ఒక్కొక్క ఇంటీరియర్ లక్షల్లోనంట. అన్నీ బయట దేశాల నుంచి. ఇప్పుడు ఇండియాలో కొంటే నీవు ఆ రూముల్లో మీరు ఉండలేరా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఎన్ని లేవండి ఇంటీరియర్ షాపులు? ఇంటీరియర్స్ అవి చేసేటోళ్ళు వైజాగ్లో ఎంతమంది లేరు? నువ్వు ఫారెన్స్ నుంచి వేరే దేశాల నుంచి తీసుకొచ్చి కడితేనే నీకు అందులో ఉండగలరా? అంటే నువ్వు సరే టూరిస్ట్ భవనాల కింద కట్టామని చెప్పేసి మీ సోకాల్డ్ డబ్బా బ్యాచ్ చెప్తుంది. ఓకే, వాళ్ళు వచ్చి చెప్పారా మేము వస్తాము, వచ్చినప్పుడు మాకు అద్దాల మేడలు కావాలని? ఏమి పరిపాలన చేసినావు? నాశనం చేసేసినావు. సుమారు ఇది రెక్టిఫై కావడానికి, మళ్ళీ మీరు నాశనం చేసిన వ్యవస్థలన్నీ మళ్ళీ పునరుద్ధరించడానికి సుమారు నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అది బాబు గారు కాబట్టి, ఒక విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఒక 2 సంవత్సరాల వరకు అది లాగొచ్చు ఏదో ఒక విధంగా ట్రై చేసి. ఇంత అన్యాయమా? ఇంకొకటి, ఇది ఎంతో ఖర్చు చేశాడంట. ఏంటిది? జనరల్గా మనం ఫ్లోర్లో టైల్స్ వేసుకుంటాం. మా టెక్కల్లోనే అద్భుతమైన టైల్స్ ఉన్నాయి. అద్భుతమైన టైల్స్ తయారు చేసే అవి ఉన్నాయి. 5 దేశాల నుంచి ఆ గ్రానైట్లను తెప్పించుకొని చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి? రుషికొండ మీద భవనాలకు వినియోగించాల్సిన గ్రానైట్లు, మార్బుల్ను 5 దేశాల నుంచి దిగుమతి చేశారు. వియత్నాము, స్పెయిన్, ఇటలీ, నార్వే, బ్రెజిల్. నా బొంద, నా పిండాకుడు. సిగ్గుందా? కొంచెమే సిగ్గు అనిపిస్తుంది. ఇది చదివి ఇది జనాలు తిడుతుంటే కొంచెమే సిగ్గు అనిపిస్తుందా నీకు? మొఖాలు కనిపించాలంట. కర్మ అంతే, చేసుకున్న పాపం ఒట్టిగా పోదని కర్మ. ఇంకొకటి, ఏదైతే మన అధునాతనమైన సుందరీకరణ భవనాల ముందు ఏర్పరిచిన గార్డెన్, నివాస భవనాల బయట విదేశాల నుంచి తెచ్చి వేల మొక్కలను గార్డెన్ చేశారు. ఇందులో అద్భుతమైన విద్యుత్ అలంకరణలు ఉన్నాయి.
దీనికి సుమారు 20 కోట్లు. ఒక పూట అన్నం తింటే ఒక పూట అన్నం తిన్న ప్రజలు ఆంధ్రాలో చాలామంది ఉన్నారు. రోడ్లు బాగలేవు, విద్యుత్ లేదు, నీటి సరఫరా లేదు. ఎంతెందుకు నా టెక్కల్లోనే 5 సంవత్సరాలు ఒక రాజస్థాన్ చూసినాం మేము. రైతుల ఆత్మహత్యలు, మహిళలు మిస్సింగ్, ఉద్యోగాలు డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక పొట్ట చేతి పెట్టుకొని హైదరాబాద్ వచ్చి పడుతున్న కష్టాలు ఇవన్నీ పక్కన పెట్టి 20 కోట్ల గార్డెన్ ఖర్చు చేస్తావు నీకు. ఇంకోటి వద్దాం, ఇది బాత్ టబ్ అండి. ఇది మరీ దుర్మార్గం. ఈ బాత్ టబ్ అంటే ఏంటో తెలుసా? బాత్రూంలో మనం చేసే స్నానానికి ఒక టబ్బు లాంటిది, అందులో పడుకొని స్నానం చేయడానికి సుమారు 6 లక్షలు ఖర్చు చేస్తావా? సుమారు 6 లక్షలు అంటే దీన్ని మళ్ళీ లోతుగా దర్యాప్తు చేసి ఇది ఎంతకు వెళ్తుందో తెలియదు. మళ్ళీ జపాన్ నుంచి తెప్పించారంట దీన్ని. జపాన్ నుంచి తీసుకొచ్చి సుమారు 6 లక్షల విలువ గల టబ్బుని ఆ బిల్డింగ్లో వాడారంట. దేవుడు అయ్యా నువ్వు, నిజంగా దేవుడు. గోడలకు అమర్చిన బల్బులు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజానికానికి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది చాలా మందికి తెలిసిన మ్యాటరే. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే మా జగనన్న చేసిన అభివృద్ధి అనుకొని ప్రగల్భాలు పలుకుతూ ఒక రాష్ట్రాన్ని ఎడారిగా. ఇంకొక విషయం ఏంటంటే పొరపాటున ఈ టర్మ్ కూడా నువ్వు గెలుచుంటే రాష్ట్రాలన్నీ పస్తుండి మనకి ఖచ్చితంగా ముష్టేయాల్సి వచ్చేది పరిస్థితి. ఇది మాత్రం వాస్తవం. ఏదో ఆ మహాశివుడు దయ వల్ల నిన్ను ఇంటికి పంపించడం జరిగింది, కానీ లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉండు. ఇంటి బయట అమర్చిన గోడల బల్బులు అంట, ఒక్కొక్క బల్బు 60,000. నార్మల్ ఇప్పుడు వైజాగ్ లో బల్బులు లేవా? పూర్తిగా చీకటి రాజ్యం చేసేసినాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఒక ప్రకటనలో చూసినట్టు గుర్తు నాకు. అది అవాస్తవం అనేది తెలియదు నాకు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ పట్టణాల రోడ్ల యొక్క మరమ్మతుల నిమిత్తం 450 కోట్ల వరకు ఖర్చు వస్తుందని చెప్పి ఏదో ప్రకటనలో చేసినట్టు గుర్తు. అవి బాగు చేయడానికి నీ ముండబాబు ప్రభుత్వానికి చేత కాలేదు. అవి మరమ్మతులు చేయడానికి నీకు మనసు రాలేదు. నీ విలాసాల కోసం 500 కోట్లు ఖర్చు పెడతావా? నీకెంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి, నాకు అర్థమైతలేదు. ప్రజల సొమ్ము అంటే ఇక ప్రతిపక్ష హోదా కూడా మనకు ఆడలేదులే, అది పక్కన పెట్టు. ఇకనైనా ఇలాంటి తప్పులు ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం చేతులు అదుపులో పెట్టుకొని చేస్తే మంచిదని నా ఉచిత సలహా. లేదనుకో ఈసారి ఇక ప్రతిపక్ష హోదా బాబు గారు నీకు ప్రతిపక్ష హోదా కల్పించారనుకో, ఈసారైనా కొంచెం ప్రజల కోసం ప్రభుత్వానికి ఏమైనా నీకు తెలిసిన సూచనలు సలహాలు ఉంటే బాబు గారు మంచి మనసు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. లేదు మళ్ళీ నీ రాజారెడ్డి పాలననే మేము సమర్థించుకుంటాము, మా పాలన సూపర్ అని చెప్పుకుంటాము, అసెంబ్లీలో డప్పులు కొట్టుకుంటామంటే వచ్చే ఈ 10-11 సీట్లు కూడా వచ్చేసరి రావు. ఇక నిన్ను నాకు తెలిసి ఈ టర్మ్లోనే వెళ్ళిపోతావు అనుకో. నిన్ను నమ్ముకున్న వాళ్ళైనా కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఇది ఒక పక్కన పెడితే దీంట్లో ప్రధానంగా గొర్రి అయింది ఎవరో తెలుసా? మన అక్క, పెద్దక్క, జబర్దస్త్ అక్క, ఆర్కే రోజా అక్క. ఎందుకు చెప్పనా? ఆంధ్రప్రదేశ్కి టూరిస్ట్ మినిస్టర్ ఎవరు? ఆర్కే రోజా కదా. ఈ 500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చావు రోజక్క? కనీసం జగన్మోహన్ రెడ్డి ఆయనకైతే ఎట్లనూ బుర్రలేదు. పెట్టినప్పుడు అన్న జగనన్న నువ్వు సూపర్ అన్న అని అసెంబ్లీలో పెరిగినప్పుడు ఇది చెప్పడానికి నీకు నోరు రాలేదా? జగనన్న మనం చేస్తున్న తప్పు, ఇంత ఖర్చు పెట్టడం దీనికి అవసరం లేదు, ఇంత పెట్టి దీన్ని డెవలప్ చేసి ఈ డబ్బులతో ఈ నిధితో వేరే దానికి పెడదాం, రోడ్లు బాగు చేపిద్దాం, రైతుల కష్టాలు తీర్దాం, మంచినీరు అందిద్దాం అని చెప్పడానికి నీకు నోరు రాలేదా? ఫస్ట్ వెళ్ళిపోయింది నువ్వే బొక్కలోకి. రెడీగా ఉండు. ఇది కానీ దర్యాప్తు చేసి సిట్టేసి అనుకో, సిట్టింగ్ జడ్జితో కానీ కూర్చొని సిట్టేసి అవి దర్యాప్తు చేశారనుకో, ఫస్ట్ వెళ్ళిపోయేది మనమే. ఆ తర్వాత అందరినీ ఒక్కొక్కరు లాగేయచ్చు లోపలికి. కాబట్టి రెడీగా ఉండమని నా ఇంకొక ఉచిత సలహా అక్క. నీకు అర్థమైందా? సిగ్గుండాలి కొంచెమైనా. రోజా అడ్డగోలుగా దోచేసి నాకెవడు ఎదురు లేడు, నా రాజ్యం నా వెనక అన్న ఉన్నాడు అని చెప్పి నువ్వు ఇప్పుడు ఈమెది ఎట్లుంటుందంటే టూరిస్ట్ మినిస్టర్ కదా. జనరల్గా ఏడుగొండల వెంకటరామమూర్తి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఆ స్వామివారి దగ్గరికి మన కష్టాలను చెప్పుకోవడానికి వెళ్తాం కదా. అక్క దానికి వెళ్దాం. వెళ్ళినప్పుడు ఒక మందని వేసుకుని వెళ్తుంది. ఎంతమంది ఉంటారు తెలుసా? సుమారు 30-40 మంది ఉంటారు.
ఆ సుమారు 30-40 మంది దగ్గర మనిషి దగ్గర ₹1,00,000 వేసుకో. అట్లా బిజినెస్ చేసింది అక్క. ఊరుకుంటారండి? దేవుడు ఊరుకుంటాడా? కోడితే వచ్చి పడింది, ఇక్కడ తంతే ఇక డైరెక్ట్ జైలే, ఇక దాంట్లో ఎవ్వరు ఆపలేరు. అది. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు ఈ రుషికొండ వీడియో నాకు చేయాలనిపించింది. బేసిక్గా నేను జనరల్గా వీడియోల ముందుకు రాను, కానీ ఎందుకు ఇది చూస్తే ఒకసారి నా వంతు, ఎందుకంటే నేను కూడా ఆంధ్రాలో ఒక పౌరుని కాబట్టి ఇప్పుడు ఆ జరిగే అన్యాయాన్ని మీతో చెప్పాలని ఈ వీడియో చేయడం జరిగింది. మీ విలువైన సందేహాలు ఏమైనా ఉన్నా, ఈ రుషికొండ మీద మీకు ఏమైనా అనిపించినా, ఈ వీడియో మీద మీకు అనిపించినా నిర్మోహమాటంగా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా కామెంట్కి నేను రెస్పాండ్ అవుతా. ఇక నుంచి ప్రతి అంశం పైన చిన్న విశ్లేషణ చేసుకొని మీరు ఇచ్చే కామెంట్లు ద్వారా ఏ విషయం పైన విశ్లేషణ చేయమన్నా ఖచ్చితంగా దాన్ని నాకు తెలవకపోయినా దాన్ని పూర్తిగా విశ్లేషించి దానిపై మీకు ఖచ్చితంగా నేను ఒక వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇది నా మొదటి వీడియో. దయచేసి ఇందులో ఏమైనా తప్పులుంటే సర్దుకోగలరని మనం చేస్తూ నమస్తే, ఉంటా. జై హింద్.